నెలలకోసారి అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు మా పార్టీ 6 నెలలకోసారి అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు వచ్చిండు సార్ వచ్చాడు 3 సార్లు. వినండి, కారు గేర్ ఎప్పుడు మార్చాలో కేసీఆర్ తెలుసు, కారుని ఎట్లా డ్రైవ్ చేయాలో సార్కు తెలుసు. ఇలా కొత్తగా కాదు, 2001 నుంచి 26 ఏళ్ళ నుంచి ఈ పార్టీని నడిపిస్తున్న గొప్ప వ్యక్తి. ఈజ్ ఎ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్, ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఎ రియల్ హీరో, ఈజ్ ద తెలంగాణ ఓజీ కేసీఆర్, రియల్ ఓజీ తెలంగాణ కేసీఆర్. ఆయనకు తెలుసు. ఆయన భరత్ టీవీలలో మాట్లాడితేనో, జీవన్ రెడ్డి టీవీలలో మాట్లాడితేనో, నువ్వు పొగిడితేనో నేను పొగిడితేనో ఆయన వచ్చే మనిషి కాదు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. 26 ఏళ్ళు ఒక పార్టీ నడిపించాడు, 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు. గల్లీ సార్, గల్లీ నుంచి ఢిల్లీ దాకా 35 జాతీయ పార్టీలు నొప్పించి వినాలి. మిలియన్ మార్చ్, ఇక్కడ వంట వార్పు నుంచి మిలియన్ మార్చ్ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీ నొప్పించి చివరికి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చిన దమ్మున రియల్ హీరో, తెలంగాణ హీరో కేసీఆర్ గారు. ఆయనకు నువ్వు నేను చెప్తాను అడతా దుకాణం. ఆయన ఎప్పుడు రావాలో వస్తాడు, ఎప్పుడు పోవాలో పోతాడు. ప్రభుత్వం ఎట్లా తేవాలో తీసుకుని రావాలో తెలుసు, ప్రజలకు ఎట్లా సేవ చేయాలో తెలుసు. ఆయన ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు ఒక్కరోజు నిద్ర పోలేడు. ఆయన 18 గంటలు పనిచేసి మా కళ్ళ నిండా చూసినాం. పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఉదయం లేచి నుంచి 24 గంటల కరెంటు, సర్ప్లస్ కరెంటుని తీసుకొచ్చిండు, సర్ప్లస్ ధాన్యం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుండి సూటే ఉండి కూర్చుని కట్టించిండు. సింగిల్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్, అతి పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. గూగుల్ సెర్చ్ చేయండి, మనకు అట్లాంటి ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోయింది. ఇప్పుడు మేడిగడ్డ ప్రకృతి వైపుతోనో వాటర్ దాంతో ప్రాబ్లం అయితే అయింది. ఈయన 3 ఏళ్ల నుంచి ఏం బీకిందండి రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరం లేకుండా ఎక్కడ వండింది? మీరే అంటారు ధాన్యం కొనుగోలు చేయనంత ప్రాబ్లం. కొనుగోలు చేయలే కాదు, వచ్చింది కొనుగోలు చేయలే, వచ్చిన యూరియాని ఇవ్వలేకపోతుంది. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ అంటారు. ఇప్పుడు ఆరుమూరులో గతంలో ఉన్న ప్రొడక్షన్ తీయండి, ఈసారి ఉన్న ప్రొడక్షన్ ఇదే రికార్డ్ ప్రొడక్షన్ అంటారు. 100% తప్పుడు లెక్కలు తప్పు. రైతులను మాట్లాడు, ఒక రైతుని తీసుకోండి సార్, మీ ఇష్టం ఉన్న రైతుని తీసుకోండి, లైవ్ లో మీ ఇష్టం ఉన్న రైతుని తీసుకోమని టెలికాస్ట్. ఏనీ రైతు ఆర్ము ఎప్పుడు గత చరిత్రలో లేనంత దరిద్రమైన పరిపాలన రైతుల పాలిట ఉంది. ఎలక్షన్ రాకముందే రైతు పంటలు పండలేదు సార్. ఎక్కడ పండిన పంటల కొనుగోలు లేవు, దిక్కు లేదంటే పంటలు పండు అంటే వడ్డు లాగలు వచ్చినాయి. కొనుగోలు చేయలేనంత ఎక్కువ పంటలు పండాయి. ఎక్కడ పండింది? ఎంత పండింది? ఆయన టన్నులకు క్వింటాలకు తేడా ముఖ్యమంత్రి గారికి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టన్నులని మాట్లాడుతూ ఉన్నాడు. క్వింటాల్ అని టన్నులలో చెప్తుండు. మీరు భరత్ గారు మీరు భలే మాట్లాడతారు సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్వింటాలకి టన్నులకు తేడా తెలియని వ్యక్తి. మీరు హైయెస్ట్ రైతులు ఏడుస్తూ ఉంటే, గోసపడుతూ ఉంటే, లాకలొచ్చి వడ్ల సంచులు ఇయ్యలేరు, సూదులు ఇయ్యలేరు, డబ్రాలు ఇయ్యలేరు, లారీలను పంపలేరు, కొనుగోలు చేయలేరు, వడ్లు నానిపోయి లాకలు వచ్చినాయి, యూరియా సప్లై లేదు. యూరియా యాప్ అన్నాడు, డబ్బా ఫోన్లలో యూరియా యాప్ ఎట్లుంటుంది సార్? యూరియా యాప్ని మీ అమ్మనో నాన్ననో మీరు చేయగలుగుతారా సార్? అమ్మకు ఒకసారి ఫోన్ చేయి, యూరియా యాప్లో ఓటీపీ నంబర్. వాళ్ళు ఓటీపీ నంబర్ ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఫోన్లే లేవు, ఈ స్మార్ట్ ఫోన్లే లేవు. రైతుల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా సార్? ఉన్నాయా? అందరికి వచ్చాయి కదా ఇప్పుడు గూగుల్ పేలు. యూరియాలో యాప్ లేదు, గూగుల్ పే 24 గంటల కరెంటు లేదు. మరి అదే కేంద్రంలో మోడీ ఉండే, రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు 11 గంటల కరెంటు, 7 గంటల కరెంట్ ఎట్లా? అదే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రుణమాఫీ ఎట్లా చేశారు? ఈ ముఖ్యమంత్రి ఎట్లా చేయలేడు? అదే 10 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు టెంగ్ టింగ్ 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 అని ఓటర్ల కాడ కూర్చుంటే 1000 మంది ఓటర్ల దగ్గర ఛాయ్ తాగితే 1000 మందికి టింగ్ 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 అని ఎవ్రీ మంత్ రైతు బంధు వండేది ప్రతి పంటకు. ఆ రైతు బంధు ఎందుకు మాయమైపోయింది 3 సార్లు? వినాలి రైతులకు నేను విడిచిపెట్టాను సార్. మీరు వద్దంటే కూడా నేను వదిలా. చెప్పండి, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు కదా సార్ 3 సార్లు? రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు కదా? రైతులకు కరెంట్ ఇస్తలేడు కదా? రైతులకు బోనస్ ఇవ్వలేదు కదా? మీరు ఏం మాట్లాడతారు? 4 ఏళ్ళు చేశారు, మీరు కూడా 4 ఏళ్ళు చేశారు. 4 ఏళ్ల తర్వాత చేసినామా లేదా? లాస్ట్ లో సెకండ్ టర్మ్ లో అందరికి కాలే సార్. ఆయన ఏమన్నాడు? 420 హామీలలో 2 నెలలు ఆగండి పెద్దవ్వా, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మా ప్రభుత్వం వచ్చినాక తీసుకోండి అని ఇచ్చిండా సార్? రుణమాఫీ లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, రైతు బోనస్ లేదు, 3 సార్లు ముంచేసిండు రైతు బంధు. తర్వాత 24 గంటల కరెంట్ లేదు, పండించిన పంట కొనుగోలు లేవు, దానికి బోనస్ లేదు, లాగలు వచ్చిన దానికి నష్టం లేదు. కేంద్రంలో